అమ్మో, ఫంక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదురా బాబు. అవునట్టు మీ బాబాయ్ ఏంటి అంత పెంట పెట్టుకున్నారా వంటల దగ్గర? ఆ కుటుంబంతో వేగడం నా వల్ల కాదురా దేవుడా. ఎప్పుడు చూడు ఏదో గొడవ పెట్టుకోకుండా గానీ ఫంక్షన్ అవ్వదే మన ఇంట్లోవి. ఒరే, నువ్వు వెళ్ళి వేడి వేడి పెట్టుకోనరా. మీరేంటండి అలా కూర్చున్నారు? ఆ గిఫ్ట్ సంచిలో తీసుకురండి. ఏవేవి వచ్చాయో చూసుకోవాలి కదా మరి. తీసుకురండి, ఆ బ్యాగ్ ఇలా తీసుకురండి. బ్యాగ్ తెచ్చారా? అక్కడ ఉంచండి. గిఫ్ట్ లో చూసుకోవాలి కదా మరి. మనకి వచ్చినవి ఏవే వచ్చాయి, ఎవరెవరు ఇచ్చారో చూసుకోవాలి కదా. ఇది ఎవరిచ్చారు? వెంకట్రావా? ఒరే, వాడు ఫంక్షన్ ఇచ్చాడ్రా. ఎంత పెద్ద గ్లాస్ ఇవ్వలా? వాడు చూడు ఎంత చిన్నది ఇచ్చాడు. పెద్ద గిఫ్ట్ దొబ్బి చిన్న గిఫ్ట్ ఇచ్చాడు అదవ. సర్లే, అదేదో పెద్దగా కనిపిస్తుంది బాక్స్, అది ఇలా ముందుకి. అది ఇవ్వు నాకు ఫస్ట్. ఆ పెద్దగా ఏదో పెద్ద గిఫ్ట్ కనిపిస్తుందిరా, అది ఇవ్వు. ఏదో వెరైటీగా ఉంది ప్యాకింగ్. ఇలా ఇవ్వు. ఓకే, ఏంటిది వెరైటీగా ఉంది ప్యాకింగ్? ఏంట్రా ఇది? ఎవరిచ్చారు ఇది? సురేషా? మీ ఆఫీస్లోడే కదా? ఇలాంటి యాదవ ఐడియాలకి ఏం తక్కువ లేదు. పక్కకి ఇంకోటి అది ఆ బాక్స్ ఇవ్వు. ఏంటి ఫోటో ఫ్రేమ్ ఉందా పెద్ద బాక్స్ లో? ఈ ఫోటో ఫ్రేమ్లు, వాల్ క్లాక్లు, టెడ్డీవేర్లు ఇచ్చిన వాళ్ళు నిలువున్నా నరికేసిన తప్పు. ఏట్రా ఇది? పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు ఎంత చిన్నగా ఉన్నాయి. ఏంటి మావారు ఇచ్చిందా? నువ్వేం మళ్ళీ టీ పెట్టుకుంటా. ఎద్దావా, ఈ గంట కొన్నాడా కొట్టేశాడా? ఊళ్ళో పెట్టేసి ఇచ్చాడు ఏటో. ఏ మాటకా మాట చెప్పుకోవాలి గాని అందరూ అదిరి చచ్చారు. చెల్లి పెళ్లికి మాత్రం రా మనం బయట ఒక బోర్డు పెట్టాలి, బుకేస్ ఆర్ నాట్ అలౌడ్ అని. లేదా ప్రతిోడు బుకేస్ పట్టుకొని వచ్చేయడం, కడుపు నిండా మెక్కుకొని వెళ్ళిపోవడం. ఇదేంటి ఎవరిచ్చారు? ఓ క్యాష్. 10,000 వరకు ఉండొచ్చురా. ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళు రా గొప్పోళ్ళు అంతే. వాళ్ళకి దండేసి దండం పెట్టేసినా తప్పులేదు. గొప్పోళ్ళు అంతే. ఇంకా అవునట్టు చెప్పడం మర్చిపోయాను. మీ నాన్నగారు ముద్దులు చెల్లమ్మ, నా చెల్లి నా చెల్లి అంటారు కదా. లాస్ట్ టైం పండగ పెట్టిన చీర ఈసారి నాకు పెట్టింది. అవ్వ భలే అందంగా ఉందండి. మహాలక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇలాంటి గిఫ్ట్లు కాదు మనం కోరుకున్నది. అబ్బో భలే అందంగా ఉంది కదా. అదే చచ్చారులే. అసలు మీకింత కొడుకుండం ఏంటి, వాడికి పెళ్ళేంటి అనుకొని చంపుకు తిన్నారనుకో. ఏదైనా కానీ అందరూ అదిరి చచ్చారు.